ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. టాలెంట్ లేని ఒక డైరెక్టర్, యాక్టింగ్ రాని ఒక యాక్టర్ తో కలిసి, గ్రామర్ రాని ఒక హీరోయిన్ తో కలిపి ఒక మూవీ చేస్తే అది చరిత్రలో చెరిగిపోని విధంగా ఉంటుందా లేదా చీ కొట్టే విధంగా ఉంటుందా? తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ టుడేస్ మస్త్ జబర్దస్త్. నేను ఒక పెద్ద డైరెక్టర్ని, కానీ నా ఫస్ట్ సినిమా ఈ రోజే దిగిపోతున్నాను. ఇంకా ఏదో పంచులు చెప్పాలని ఉంది, కానీ మీరు ఎడుగుడి నవ్వరు, అవి కూడా ఎడిటింగ్ లో తీసేస్తారు. నేనంతా సోప్ బదులు డైరెక్ట్ గా మా హీరోని పిలిచేస్తాను. ఇప్పుడు చూడండి, ప్లీజ్ వెల్కమ్ అవర్ హీరో. ఏం వేస్తున్నారు సార్ డాన్స్? అరే గట్టిగేసిన ఏదో పాటకేమైంది లేపు, ఏదో పాటకేమైంది లేపు. మొన్న మీ సినిమా టైటిల్ విన్నాను సార్, చెత్త కుండీలో చెకోడి. సూపర్ ఉంది సార్. అది జనానికి సోషల్ మెసేజ్. ఎందుకంటే లాక్డౌన్ టైంలో ఎవరింట్లో ఫుడ్ లేదు, కానీ చెత్త కుండీలో ఒకటే చెకోడి ఉంది. దానికోసం ఇరు వర్గాలు కొట్టుకుంటాను. నాకు చెకోడికి నంది వస్తుంది అనుకున్నా, కానీ ఇంతలోపే పంది వచ్చి ఆ చెకోడిని దినిపోయింది. నీ సినిమాకి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? ఎందుకు సార్? నువ్వు గ్రేట్. రాజమౌళి గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర చేసినందుకు. థ్యాంక్ యూ సార్. ఆయన నిన్ను రోజు ఏమనేది? నేను గడిగినట్టుగా ఆయన కారు ఎవరు గడగలని చెప్పాడు సార్. ఒరే నువ్వు కార్లు గడుగుతావు ఆయన దగ్గర, డైరెక్టర్ కాదా నువ్వుడా? నన్ను అంత కించపరిచి మాట్లాడకండి సార్. నేను కథలు రాశాను. అవునా? కథ రాశానండి, దానికి ఎవడు ప్రొడ్యూసర్ దొరకట్లేదు. ఏ కథ? తీస్తే పోతావురా అని టైటిల్ పెట్టాను సార్, అందుకని ఎవడు రావట్లేదు. తీస్తే పోతామని పెడితే ఎందుకు తీస్తాడు వాడు? హీరో వచ్చి ఇంత సేపు అవుతుంది, హీరోయిన్ రావాలి కదా. రావాలి కదా. పిలిపి మరి. సార్ హీరోయిన్ బాంబే నుంచి పిలిపిస్తున్నాను సార్. ఓ బాంబాయి హీరోయినా? అబ్బే కాదండి, మన వైజాగ్ అమ్మాయి. బొంబాయి నుంచి పిలిస్తే కొంచెం గ్రాండ్ గా ఉంటదని నిన్న బొంబాయికి టికెట్ వేసి పంపించి మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ పిలిపిస్తున్నా. ఎందుకు టికెట్లు బొక్క? పిలిపి రమ్మని తొందర. ప్లీజ్ వెల్కమ్ అవర్ హీరోయిన్. శీతాకాలం ఎండల్లాగా సంక్రాంతి పండుగలాగా సొగసు ఎవరి కోసం. అలా పాట కూడా పూర్తిగా వేయరన్న. నాకు 14 ఎపిసోడ్ల తర్వాత వేసిన నీ క్యారెక్టర్ విడుదల అయిపోయింది, బయటకు వచ్చేసింది. ఈ నాన్న క్యారెక్టర్ ఉండదు ఇక. నన్ను కూడా పరిచయం చేయి. పెద్ద హీరోనని చెప్పు. హీ ఈస్ బెగ్గర్ హీరో. బెగ్గర్ కాదురా, అడుక్కోవడం రా. బిగ్ హీరో అని చెప్పు. హీ ఈస్ బిగ్ హీరో. ఆల్ మూవీస్ ఆఫ్ హిస్ ప్రసాద్ ల్యాబ్స్. ఓన్లీ ప్రసాద్. ఈయనకు అంటూ ఒక సెపరేట్ గా రూమే ఉంది ఈ సినిమాలకి. మేడం హీ ఈస్ అవర్ హీరో. హాయ్ సార్, వంగున్నారా? వంగున్నారానా? బాగున్నారా? నా గురించి ఫోన్ చేసి చెప్పినమా బొంగున్నారా అంటున్నది? నేను బొంగు లెక్క అవుపడుతున్నా దానికి. తనకి తెలుగు రాదండి, హిందూ హీరోయిన్ కదా, బాగున్నారా అని అమ్మా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర దాంకాయలు అమ్ముకునే దాని లెక్క బొంగున్నారా కాదు, బాగున్నారా. వీధి పక్కన చేయడానికి నాకు వాంతి వస్తుంది. నాకు ఇండస్ట్రీలో ఒక మంచి పేరుందిరా, అది చూసిన వాంతి వస్తుందంట. జనాలు ఏదేదో అనుకుంటారు. వాంతి కాదు సార్, మీ పక్కన చేసే వంతు వచ్చింది అని చెప్తుంది సార్. వచ్చిందా? ఓయో కాలనీలో ఒంటెలు నడుపుకుండేటట్టున్నది. వాంతి వచ్చింది కాదు, అది వంతొచ్చింది. వాంతి వచ్చింది, అదే వస్తుంది నీకు. నీ సినిమాకి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? దేనికి సార్? ఒకటే సీన్ నాకు బాగా నచ్చింది. ఏంటి సార్ అది? అలా కొండ మీదకి ఎక్కి ఈ అమ్మాయి నన్ను హగ్ చేసుకొని అలా దొర్లుకుంటూ దుగుడు 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 అనుకుంటా వెళ్ళి ఆ నీటిలో పడి లోతుకి వెళ్ళిపోయినాక ఈ అమ్మాయికి ఈత రాదు. నన్ను ఇంకా హగ్ చేసుకుంటే లోపల దుగుడు 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 దుగుడు. ఇంట్లో దుగుడు దుగుడు తప్పితే ఏముందిరా దరిద్రుడా? ఆగు, ఇంకా అక్కడనే కాదు, ఇంకా అడవిలోకి వెళ్ళిపోతాం. ఆడ కూడా దుగుడు దుగుడు దుగుడే. నువ్వు దిగుడు దిగుడు కోసమే సినిమాలు చేస్తున్నావా ఏంట్రా? నాకు ఆ సీన్ పెడితే చేస్తా, లేకపోతే చేయను. అబ్బా నేను డైరెక్ట్ చేస్తాలే, ఉండు. నీ ఇష్టం, నువ్వు ఏ సీన్ అన్నా పెట్టుకో, నేను పర్ఫార్మెన్స్ నేను చేసేస్తా. ఓకే ఓకేనా? ఓకే ఓకేనా సార్? రోలింగ్ యాక్షన్. నువ్వేం చేస్తాను కింద. ఈ దుగుడు దుగుడు సోప్ ఏంట్రా బాబు? అమ్మో, ఆ సీన్ ఏదో ముందు తీసేటట్టు. ఇది సీన్ చెయ్యదు. ఏందమ్మా నువ్వు చేసేది? ఉండమమ్మా, బాంబే నుంచి పిలిపించింది దేనికి నిన్ను? చెక్ పోస్ట్ కాడ అడుక్కుంటానికి, చెక్ పోస్ట్ కాడ అడుక్కుంటానికి.
సార్ ఫస్ట్ ఈ దుగుడు సీనే పెట్టేస్తాను. రెడీ అమ్మా? రెడీ. రోలింగ్ కెమెరా పెట్టేయ్. లైట్స్ ఆన్. ఓకే. కెమెరామ్యాన్ 1 ఆ. 2. ఆ. ఒక్క నిమిషం ఉండు. హలో ప్రొడ్యూసర్ గారు. ఏంటి? ఒక్క నిమిషం సార్, ఈ రోజు మీ సినిమా ఏదైనా రిలీజ్ అయిందా? అవును 500 బొక్క. ఫ్యాన్స్ కూడా అదే అంటున్నారు. అవునా సార్ ఏంటి హీరోని చేంజ్ చేశారా? కొత్త హీరో వస్తున్నాడా? అది మార్కెట్ ఉన్న హీరోనా? ఓకే సార్. సార్ మిమ్మల్ని తీసేశారు సార్. అర్థమైంది. ఈ సినిమా నేను చేస్తలేను. ఎందుకు చేయు? లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ వచ్చిన సినిమా నీకు ఇది. ఈఎంఐలు కట్టవా? ఓకే, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి, ఈ అమ్మాయి కట్టుకోవాలి. మీకు ఇంకొక కొత్త క్యారెక్టర్ ఇచ్చారు. ఏంటి? మీరు కోపండి అంటే చెప్తాను మరి. ఓకే. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. నేను చేయను ఈ క్యారెక్టర్. వద్దు నాకు ఈ సినిమా. చెయ్యను. ఇదిగో బ్యాంక్ వాడు ఎవడో ఫోన్ చేస్తున్నాడు. చేస్తా. దా. డాడీ ఏయ్, ఏయ్, అబ్బో. పప్పా ఏ పా, అబ్బో. ఎర్రి పాపనైనా నేను పప్ప అనుకుంటాను దగ్గర. ఇప్పుడు ఫస్ట్ సీన్ ఏంటంటే మీరు అమ్మాయి దగ్గరికి వెళ్ళి అలా గడ్డాన్ని పెట్టుకొని అమ్మా మనల్ని కాపాడేవాడు వస్తున్నాడు అమ్మా అనాలి. అనాలనా? అంతే. ఈ అమ్మాయికే చెప్పాలి కదా. చెప్పు. ఓకే రోలింగ్ కెమెరా యాక్షన్. పప్పా ఏ, ఛ! పప్ప నాకు నువ్వు అర్థమైందా? ఓన్లీ ఈ సీనే పప్ప. అవుట్డోర్ దుగుడే. డైలాగ్ చెప్పు. డైలాగా? అమ్మా. ఓకే. అమ్మా నన్ను కాపాడడానికి అది ఎలా చూస్తాంది అంత చూస్తాందేంద్రా? మేడం కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఓకే రెడీ యాక్షన్. మనల్ని కాపాడేవాడు ఎవడు లేడా పప్పా? ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. వాడు వస్తాడు. వస్తాడు. ఆఫ్టర్ దిస్ సీన్ అవుట్డోర్ దుగుడే. పప్పా దుగుడు చల్లంగుండా హీరోని బిలు. ప్లీజ్ వెల్కమ్ సెకండ్ హీరో. ఏదో కప్ప దోమలను మింగినట్టు పెడతాడు. సార్ మీరు కూర్చోండి. హాయ్ నైస్ చీప్. థ్యాంక్ యూ ఏ ట్యాంకు? సెప్టిక్ ట్యాంకా, వాటర్ ట్యాంకా? ఒరే డైరెక్టర్ ఏం చేస్తున్నావు రా? వాడెవడు? మీరు కూర్చోండి సార్. ఇలా మా ఇంటికి చుట్టాలు వస్తారు. దేనికి? కాకర్రింది కదా. మీరు ఆయన మీద ఎక్కువ ఆవేశపడకండి సార్. ఎందుకంటే నెక్స్ట్ సీన్ ఆయన కాళ్ళు పట్టుకొని చేసే సీన్ ఉంది సార్ మీకు. నేను చేయను ఈ సినిమా. చేయవా? I don't want. I have so many movies there. వెళ్తున్నావా? ఆ. ఇదిగో మీ పని మనిషి ఫోన్ చేస్తుంది. వద్దులే. దానికి నైట్ రవ్వల నక్లేస్ ఇస్తానని ఒక చిన్న ఆశ పెట్టిన. మరి ఇప్పుడు చేస్తావా చేయవా? ఓకే చేద్దాం. చేస్తావు కదా? ఓకే. ఓకే ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఓకే రోలింగ్ కెమెరా. ఏయ్, గుండు ఇడదా చింతపండు. ఓకే రోలింగ్ కెమెరా యాక్షన్. కాళ్ళు పట్టుకోవాలి అంతే కదా. కాళ్ళు పట్టుకో. ఒరే గట్టి గుంజకురా. ఎందుకు నీకు ప్రమాదమా? నీకే ప్రమాదం. ఎందుకు? కారులో ఏసీ పని చేయలే. అరే ఈ సీన్ పెట్టకు నువ్వు అసలే. ఇలా క్లోజే పెట్టకు. ఇద్దా. మేడం గారు మీకు నెక్స్ట్ షాట్ ఇప్పుడు లేదు. మీరు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రప్పోండి. ఓకే. నేను కూడా వెళ్ళనా? గ్రీన్ టీ తాగొచ్చా? కుడిది తాగు పోయి. మీకు నెక్స్ట్ డైలాగు ఇంత పొడుగు 10 నిమిషాల సీన్ ఉంటుంది సార్. మీరు బాగా చేయాలి సార్. అమ్మో 10 నిమిషాల ఫేస్ వాష్ చేసుకొని వస్తా. ఒరే హీరోయిన్ క్యారీ వేలకు పోయినరా వాడు. అయ్యో లాక్ అయిపోయింది. అయిపోయిందట బిడ్డు. ఒరే లాక్ అయిపోయిందిరా, కాపాడండి రా. ఒరే కంటిన్యూస్ గా నువ్వు నాతో మాట్లాడితేనే ఉండు. ఏ ఇక్కడ మంకీ తిరుగుతుంది. అది పంది కాదమ్మా, వాడేనమ్మా పంది. అక్కడ మంకీ ఉందంట. మంకీనా? నేనే కాపాడతా. వెళ్ళు. లే. మీరు సేఫే కదా? థ్యాంక్ యూ పప్పా. ఇంతగానం చేసింది దేనికి రా? పప్ప అంటానికా? గోరిల్లా అనిట పెడతానే ఉందిరా. ఒరే నేను మార్కెట్ ఉన్నావు హీరోన్ రా. ఏ మార్కెట్ ఉందిరా? నాకు మార్కెట్ ఉందిరా. ఏ మార్కెట్ చెప్పు. చేపల మార్కెట్. చేపల మార్కెట్టా? నాకెప్పుడు అర్థమైందిరా. వాని కాలు పట్టుకున్నప్పుడే చేపల వాసన వచ్చింది. కానీ మనువు గారు మటన్ వండిచ్చింది కదా, తర్వాత ఫిష్ వండిచ్చిండే అనుకున్నా నేను. ఇవాళ సార్ నువ్వు హీరో సార్ టచ్ అప్ చేయాలి. బొంగల టచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు పప్ప అందు. ఇప్పుడు అందరు వెళ్ళిపోయిల్లు, నువ్వు నేను ఇద్దరే ఉన్నావు. ఇప్పుడు దుగుడు. థ్యాంక్ యూ పప్పా. పప్ప నేను ఒక్కని చస్తే నీకు ఏసీ కాకుండా పప్ప అనవు కదా.
అయ్యో మా ఫాదర్ చచ్చిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ ఫాదర్ గా ఎవరు చేస్తారు? మను గారు. అనుకున్నా. రోజా గారు చాలా క్యూట్ గా ఉన్నావు వర్ష. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా చేసావు. అండ్ ప్రవీణ్ నీ తిట్లు ఫస్ట్ నువ్వు ఎంట్రీ హీరోగా రాగానే అమ్మయ్య ఇప్పటికైనా విముక్తి వచ్చింది అనుకున్నా, కానీ మళ్ళీ ఫైనల్. అండ్ వాసు బాగా చేశారు. నువ్వేంటి అసలు డాన్స్ ఇరగదీస్తున్నావు, నీ కాస్ట్యూమ్ నీ డాన్స్ అసలు కొత్త కొత్త మూమెంట్లు అన్ని బాగుంది, సరదాగా అనిపించింది. మనో గారు బాగుంది, బ్రహ్మాండమైనటువంటి స్కిట్ ఇది. వర్ష ప్రవీణ్ నీ కాంబినేషన్, వాసు కాంబినేషన్, మిస్టర్ గీడియా. గిడ్డయ్య నీ వాళ్ళ నుంచి గీడియా బాగుంది, స్టైల్ గా. వెరీ నైస్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.